నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ బ్రతుకు ఎలా ఉందో, నీ పద్ధతి ఎలా ఉందో, నీ నడక ఎలా ఉందో, నీ తీరు ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో. ఏ క్షణమైనా రావచ్చు మరణం, ఏ క్షణమైనా రావచ్చు చావు. చావుకి చిన్న లేదు, పెద్ద లేదు, వయసుతో సంబంధం లేదు. ఈరోజండి చూస్తున్నట్లయితే అత్యధిక శాతం వృద్ధులే చనిపోతున్నారు అనుకుంటున్నాం, కానీ యవనస్తులు చనిపోతున్నారండి. యవన బిడ్డలు మంచి యవన కాలంలో చనిపోతా ఉన్నారు రకరకాల రోగాలతో. చాలా జీవితాలు చాలా సునాయాసంగా, ఏమాత్రం భయం లేకుండా, ఇది మహాపాపం కదా, దేవుడిచ్చిన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని ఏమాత్రం గ్రహించకుండా తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారండి.